ఫ్రెండ్లీ పోలీసింగ్ లో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 585 కోట్ల రూపాయలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. సైబర్ క్రైమ్ కేసులను అరికట్టడానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు అందరికీ చాలా డౌట్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, ఆ టైం క్రిమినల్ రైట్స్ వస్తుంది, నెక్స్టిజం ఉంది. పోలీసులు అంటే చాలా వాస్ కండిషన్ ఏముంది అంటే ఎవరు వచ్చినాకే భయం ఉంది. నేను ఆజంపురాలో ఉన్నాను, చాదర్ఘాట్ పోలీసులు మా ఇంటి దగ్గర ఉంది. 300 మంది ఉన్నారు. నేను మూమెంట్ టైంలో బండి ఆపి ఏమైంది, ఏం జరిగింది అంటే సార్ మా మంచిగా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన మా లీడర్స్ వస్తున్నారు. ఇప్పుడు పోలీస్ డ్రెస్ చూపే తర్వాత చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ టైంలో భయం ఉంది. ఈ టైం మా సీఎం గారు పోలీస్కు చాలా మంచి ఫండ్ ఇచ్చారు. మా కమాండ్ అండ్ కంట్రోల్ అంటే ఎంత మంచి ఉంది. మా కొత్త ఎస్టేట్ ఉంది, 8 years కంప్లీట్ అయింది, 9 yearsలో పోయినా. ఎంత పాత 47లో ఇండిపెండెంట్ స్టేట్లో ఉంచే స్టేట్లో ఎంత మంచి కమాండ్ అండ్ కంట్రోల్ లేదు. 585 కూడా ఖర్చు ఇచ్చారు మా సీఎం గారు. ఎందుకంటే ఫ్యూచర్లో సైబర్ క్రైమ్ ఎక్కువైతుంది. లాస్ట్ 2 months బిఫోర్ మా ఆనరబుల్ మినిస్టర్ ఇండస్ట్రీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ వచ్చిన సైబర్ క్రైమ్ కోసం చాలా మంచి సైబర్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడికి సైబరాబాద్ కమిషనర్లో ఏం చేశారు మా సీఎం గారు? ఇంతకుముందు 2 కమిషనర్ ఉంది, ఇప్పుడు 9 ఉంది, 7 ఎక్కువ చేశారు. ఇంతకుముందు 10 డిస్ట్రిక్ట్ ఉంది, 10లో అంటే 9 డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఉంది. నేను చెప్తా లేడు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ సర్వీస్ చేసి మా పార్లమెంట్ ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు, రంజిత్ అన్న, సర్వే చేసే 9 డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ ఉంది. ఆ టైంలో చాలా మంది మా పార్టీలో అంటే సీఎం గారు కలిసేప్పుడు अरे साहब आप तेलंगाना लेके क्या करते, पूरा बैकवर्ड है, आपके पास 10 डिस्ट्रिक्ट है, 10 में 9 बैकवर्ड है, आपके पास पावर नहीं है, आपका लैंडर सही नहीं है, आपके फार्मर सुसाइड कर रहे हैं. आज ఈరోజు చూపిస్తే అంటే ఇండియాలో నంబర్ 1 స్టేట్ మా తెలంగాణ ఉంది, నంబర్ 1 సీఎం అంటే కేసీఆర్ గారు.